హలో యస్ వెల్కమ్ టు మై వర్క్ యూట్యూబ్. ఈరోజు నేను బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది మేము ముందుకు తీసుకొని వచ్చానండి. లేట్ చేయకుండా చూసేద్దాము. జనరల్గా శారీస్లో బార్డర్స్ వస్తుంటాయి కదా, అదే బార్డర్స్ బ్లౌజ్ కూడా వస్తుంటాయి. సో ఆ బార్డర్ని కూడా యూజ్ చేసుకొని మనం ఏ విధంగా వర్క్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి కస్టమర్ శారీలో బ్లౌజ్ అండి. శారీ వచ్చేసి మొత్తం పింక్ కలర్లో వచ్చింది, ఇదే కలర్ కాంబినేషన్లో వచ్చింది. అక్కడక్కడ ఈ కలర్స్ అనేది యూజ్ చేశారు వాళ్ళు. అంటే ఇది వచ్చేసి ప్రింటెడ్ లాగా ఉంది శారీ. సో, ఈ శారీకి మనం ఏ విధంగా అంటే వర్క్ అండి. ఇదే కాంబినేషన్‌లో వర్క్ అయితే ఉంది. సో, దీనికి ఏం చేసామంటే మనం బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఇదే ఇచ్చేసి దాంట్లో డార్క్ పింక్ అండ్ గోల్డ్ అండ్ ఇది బ్లూ అండి. టైప్ ఆఫ్ డిఫరెంట్ బ్లూ ఇది. సో, ఈ కాంబినేషన్ యూజ్ చేసేసి మనం బ్యాక్ నెక్ అనేది చేసాము. ఎంత బావుందంటే చాలా మందికి నచ్చిందండి వర్క్. అయితే దీని మధ్యలో హెవీగా కాకుండా స్టోన్స్ తను డీసెంట్‌గా ఉండాలనుకుంటుంది. సో, అందుకని చెప్పి నేనే ఏం చేశానంటే జస్ట్ ఒక జెర్కన్ బేస్ అనేది పెట్టేసి దానిపైన ఒక స్టోన్ అనేది ఇచ్చాను. చూసారు కదండీ! దీని కింద బార్డర్ మనం ఏ విధంగా చేసామంటే శారీలో బార్డర్ వచ్చేసి ఎల్బో బార్డర్ అనేది వచ్చింది. అంటే పెద్దగా వచ్చింది బార్డర్. అంటే దీనికంటే కొంచెం పెద్దదొచ్చింది. మనం ఏం చేసామంటే దీన్ని స్పెషల్‌గా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి గదండీ! 1, 2, 3, 4 ఈ లైన్స్ తీసుకొచ్చి కిందనేది ఇచ్చాను నేను. అంటే 1, 2, 3, 4 లైన్స్. నెక్స్ట్ ఇది ఏవైతే లైన్స్ ఉన్నాయో ఇవే లైన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. అంటే దీన్ని ఏ విధంగా చేసామంటే బార్డర్‌ని ఫస్ట్ కట్ చేసేసి నెక్స్ట్ మనం ఇంకో ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా! దానికి అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకున్న తర్వాత ఈ వర్క్ అనేది దానిపైన చేసేయాలి. ఇంకా మొత్తం లైన్స్ కూడా వచ్చేసి మనమే చేసామండి వర్క్స్. లైన్స్ కూడా ప్యాటర్న్ మనం చేసాము. యాక్చువల్‌గా ఇది ఎలా ఉందంటే డిజైను, ఇది బ్యాక్ నెక్ కదా! దీనిపైన ఇలా వచ్చాయి. అంటే దీనిపైన ఇలా లైన్స్ వచ్చాయి. సో, మనం ఏం చేసామంటే అలా కాకుండా డిఫరెంట్‌గా లుక్ అనేది డిఫరెంట్ ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఇలా అనేది చేసాము. ఫ్లవర్ మధ్యలో వచ్చేసి ఒక జెర్కన్ స్టోన్ అనేది ఫిక్స్ చేసాము. ఇంకా మనకు జాయింటింగ్ కనబడొద్దు కాబట్టి కనబడని దానిపైనే మనం అనేది వర్క్ చేసాం. చూసారు కదండీ! ఇది మన ఫస్ట్‌ది. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. డిఫరెంట్‌గా చాలా బావుంటుంది.